న్యూస్ పీజీ మెడికల్ సీట్లలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణలోని పలు మెడికల్ కాలేజీల ఆస్తులు జప్తు చేశారు ఈడీ అధికారులు. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, చల్మడ అనంతరావు వైద్య కళాశాల, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలకు చెందిన 5,34,00,000 రూపాయల ఆస్తులు జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈ లెక్కన ఇప్పటి వరకు 9,71,00,000 రూపాయల ఆస్తులు జప్తు చేసినట్టయింది. మెడికల్ సీట్లలో అవకతవకలపై ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. వరంగల్ జిల్లా మట్వాడ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా అధికారులు విచారణ చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, కన్సల్టెంట్లు, మధ్యవర్తులతో కలిసి సీట్లు బ్లాక్ చేసినట్లు గుర్తించారు. సాధారణ మెడికల్ సీట్ల కంటే 3 రెట్లు ఎక్కువగా ఫీజులు వసూలు చేసినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. వాటిపై చర్యలు తీసుకుంటోంది. పీజీ మెడికల్ సీట్లలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నగేష్, వేదికగా ఈడీ దర్యాప్తుని ఏ రకంగా కొనసాగుతుందని చెప్పి ఒక ట్వీట్ చేసింది. తెలంగాణలో పీజీ మెడికల్ సీట్ల అవకతవకలపైన దర్యాప్తు ముమ్మరం చేస్తూ ఆ ట్వీట్ లో పేర్కొంది. ఎందుకంటే పలు మెడికల్ కాలేజీలు ఆస్తులను జప్తు చేస్తూ కూడా అందులో నోటిఫికేషన్ లో పేర్కొంది. ఎందుకంటే మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, చెల్మడ ఆనందరావు కరీంనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ మెడికల్ వీళ్ళందరి ఆస్తుల్ని జప్తు చేస్తున్నట్టుగా ఈడీ ట్వీట్ చేసింది. 5.34 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్టుగా పేర్కొంది. ఇప్పటి వరకు 9.71 కోట్ల ఆస్తులు అటాచ్ చేసినట్టుగా కూడా ఈడీ తన దర్యాప్తులో వెల్లడించింది. ఎందుకంటే మెడికల్ సీట్లు ఎక్కువ మొత్తంలో కోట్లాది రూపాయలు తీసుకున్నట్టుగా దర్యాప్తులో తెలియదు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ మెడికల్ సీటు కావాలంటే కూడా డబ్బులు పెట్టాలి, అలాగే పీజీ సీట్ కావాలంటే కూడా 3 కోట్ల పైన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదు పైన ఈ దర్యాప్తు కొనసాగింది. వరంగల్ జిల్లా మట్వాడ పిఎస్ లో గతంలో 7 కేసు నమోదైంది. ఎందుకంటే కోట్ల రూపాయల స్కామ్ కాబట్టి ఈడీ ఎఫ్ఐఆర్ ని తన దగ్గరకు తీసుకుంది. ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ దర్యాప్తును కొనసాగించింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, కన్సల్టెంట్లు, మధ్యవర్తులతో కలిసి సీట్లు బ్లాక్ చేసి 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా దర్యాప్తులో తేలింది. ఎందుకంటే సాధారణ మెడికల్ సీట్ల కంటే కూడా 3 రెట్లు అధికంగా ఫీజులు వసూలు చేసినట్టుగా కూడా దర్యాప్తులో తేలిన పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా గవర్నమెంట్ ఫీజు అయితే 1,00,00,000 ఉంటుంది, కానీ దానికి డబుల్ గా 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు కూడా వసూలు చేసినట్టుగా, డిమాండ్ను బట్టి వసూలు చేసినట్టుగా తేలింది. ప్రస్తుతం అయితే ఆస్తుల్ని అటాచ్ చేస్తూ కొన్ని ఆస్తులు కూడా సీజ్ చేసినట్టు పేర్కొంది. తదుపరి దర్యాప్తు కూడా ఇంకా కొనసాగుతుందని చెప్పి ఈడీ తన ఎక్స్ వేదికగా తెలియజేసింది. థ్యాంక్ యూ నగేష్.